దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హెవెన్లీ లైట్ మినిస్ట్రీస్ గ్లోబల్ ప్రేయర్ టవర్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఉదయకాలపు స్తుతి ఆరాధన కూడికకు మిమ్మల్ందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. మొదటి యోహాను పత్రికలో నుంచి మనము ధ్యానిస్తున్నాము. 5వ అధ్యాయము 4వ వచనములో లోకమును జయించిన విజయము మన విశ్వాసమే అని మనము ధ్యానించాము. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయము 5వ వచనంలో ఇలాగున రాయబడి ఉన్నది: యేసు దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప లోకమును జయించువాడు మరి ఎవరు? ఆ లోకాన్ని జయించటానికి విశ్వాసము ఆలంబన అయితే దానికి మూలకర్త ఎవరు? దానికి మూలాధారం ఏంటంటే గనక యేసుక్రీస్తు ప్రభు పరలోక నుంచి భూమికి దిగి వచ్చిన దేవుని కుమారుడని నమ్మటమే. అంతకు మించి ఇంకా వేరే కారణం ఏమీ లేదు. మనలో ఈ విశ్వాసము అభివృద్ధి చెందాలన్నా, ఈ విశ్వాసంలో మనం నిలుకడగా నిలబడి ఉండాలన్నా, ఈ విశ్వాస యాత్రను అంతవరకు కొనసాగించాలన్నా కూడా దానికి మరి ఆ యొక్క మూల స్తంభం ఏంటంటే గనక క్రీస్తు ప్రభు నరావతారిగా ఈ భూమి మీదకి వచ్చి ఉన్నాడు అని మనము నమ్మగలగటమే. అదొక్కటే ఆ యొక్క మనకు తెలియబడిన ఈ సత్యాన్ని మనము నమ్మటమే. యేసు దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప మరి లోకమును జయించిన వాడు ఎవడు? మనలో విశ్వాసం ఎలా నెలకొల్పబడింది? ఆయన ఎట్లా జయించుకుంటూ వచ్చాడు? మనకి ఎటువంటి జై జీవితం ఇచ్చాడు? ఆ జై జీవితంలో మనం కొనసాగాలంటే మనం ఏంటది? ప్రాథమిక సూత్రము క్రీస్తు ప్రభు. మరి అతీంద్రియ రీతిలో, అవునా కదా? కన్యక గర్భాన మరి కుమారుడు ఉదయించడం అంటే అది అతీంద్రియ కారణం. ఎవరికి మానవ మేధస్సుకు అందనది, సైంటిస్ట్ రీసెర్చ్ కి అందనది. అటువంటి కార్యాన్ని మనము నమ్మగలిగితే అదేమో అభూత కల్పన కాదు, అది వాస్తవంగా జరిగిన సంఘటన. మరి సాక్ష్యాలు రుజువులతో మరి నిరూపించబడిన సత్యం అది. ఆయనే వాగ్దానము చేయబడిన మెస్సియాని మానవ సంపర్కం ద్వారా కాకుండా పరిశుద్ధాత్మ శక్తితో కన్య మరియ గర్భంలో జన్మించాడని విశ్వసించే వ్యక్తి లోకాన్ని జయించిన వాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇలా విశ్వసించే వ్యక్తికి రెండు విధాలైన మరి బెనిఫిట్స్ ఉన్నాయండి. ఒకటి, క్రీస్తు అవతారం నరావతారిగా పుట్టుట ద్వారా ఆయన ఏమేమి బ్లెస్సింగ్స్ మనకి ఇచ్చాడో, అంతేకాదు ఆయన శ్రమలు మరణ పునరుద్ధానాల ద్వారా ఏమేమి మనకు ప్రయోజనాలు సమకూర్చాడో వీటన్నిటిని పొందే హక్కు మనకు ఉందండి. దైవిక క్రీస్తు యొక్క దైవిక ఆ కార్యాన్ని మరి విశ్వసించని వారికి మరి ఆ యూదులకి ఆశీర్వాదాలు మరి కలగలేదు. వారు ఏం చేశారు? తృణీకరించేశారు. ఇది మా మీద మా పిల్లల మీద ఉండును గాక అని వారికి వారే తమ మీదికి తాము శాపం తెచ్చుకున్నారు కదా. కానీ మనకైతే దేవుడు ఉచితమైన కృపలో నుంచి యేసు దేవుని కుమారుడని నమ్మటానికి కృప అనుగ్రహించబడింది. అంటే ఈ లోకాన్ని మనం ఎలా జయించగలుగుతున్నాం? జయించగలిగేది ఎవరంటే దేవునికి వ్యతిరేకంగా నిలిచే మానవ విలువలు, కోరికలు మరియు ఈ లోకంలో ఉన్న అంధకార శక్తుల తిరుగుబాటు స్వభావం కలిగిన ఈ వ్యవస్థే, ఈ లోకమే మరి మరి ప్రభు దగ్గరికి రాలేకపోతుంది. కానీ దేవుని నుండి జన్మించిన వారు పాపం, శోధన, భయం మరియు ఆధ్యాత్మిక వ్యతిరేకతలపై క్రీస్తు సాధించిన విజయములో పాలు పంచుకుంటారు. హల్లెలూయా. తను లోకాన్ని జయించానని యేసుక్రీస్తు ప్రభు తన శిష్యులకు మరి అనేకమైన సార్లు చెప్పాడు. విశ్వాసులు ఆయనకు చెందిన వారే లోకపు ప్రమాణాల ప్రకారంగా కాకుండా విశ్వాసం ద్వారా జీవించటం వల్ల వారు కూడా లోకాన్ని జయిస్తారు. దేని యందు విశ్వాసం? క్రీస్తు దేవుని కుమారుడని నమ్ముట ద్వారా దేవుని కుమారుడని విశ్వసించువాడు మాత్రమే జయించిన వాడు. యేసు శరీరధారిగా వచ్చిన నిత్య కుమారుడని మరి మరి ఆయన పాపుల కోసం మరణించి మృతులలో నుండి లేచి తండ్రితో కూడా కలిసి
పరిపాలన చేయటానికి మరి ఆయన సిద్ధపడుతున్నాడనే విశ్వాసము మనకు బయలుపరచబడిన ఈ సత్యాన్ని మనము నమ్మటం ఒక్కటే కాదండి, ఈ వాస్తవాన్ని అంగీకరించటం ఒక్కటే కాదు గాని క్రీస్తును రక్షకునిగా, ప్రభువుగా, మరి ఆయనగా మరి మరి పొందుకొని ఆయనకు విధేయులై జీవించటమే. మరి పేతురు ఒప్పుకున్నాడు. ఏమని ఒప్పుకున్నాడు? అయ్యా, నీవే క్రీస్తు ఉన్నావు, మరి జీవము గల దేవుని కుమారుడు ఉన్నావని పేతురు బాహాటంగా ఒప్పుకున్నాడు. అలాగున మనమందరం కూడా క్రీస్తే నిత్య జీవానికి తోడుకొని వెళ్ళాడని మనము కూడా అట్టి విధంగా మనము కూడా బాహాటంగా సాక్ష్యమయ్యే బొద్దులమైనాం. యోహాను 20:31 ఒక చక్కని మాట రాయబడింది. యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును, నమ్మి ఆయన నామమందు జీవము పొందునట్లును ఇవి రాయబడెను. క్షమించు, ఇవెందుకు రాయబడిని? ఆయన నామమందు నమ్మి, అయ్యో ఈయనే క్రీస్తు, ఈయనే నిత్య జీవానికి తీసుకొని వెళ్ళేవాడు మరి మీరు నమ్మునట్లుగా ఇదిగో ఈ బైబిల్ గ్రంథంలోని విషయాలన్నీ రాయబడినవి. ఒట్టిగా కట్టుకథలు, కాకమ్మ కథలు, కల్పనా కథలు ఊహించి రాసినవి కాదండి. 1 పేతురు పత్రిక 1:2-21 కూడా రాయబడి ఉంటది. పరిశుద్ధాత్మ ప్రేరేపణ వలన వారు ఈ యొక్క వాక్యాన్ని పలికారు, ప్రవచించారు, దాన్ని లిఖించారు, గ్రంథస్థం చేశారు. హల్లెలూయా కదా. మరి మార్తమ్మ కూడా నమ్ముతుందండి. ప్రభు లాజరు చనిపోయినాక ఆ బేతనీలో అడుగు పెడతాడు. ఈమె ఎదుర్కోవటానికి పోయినప్పుడు అక్కడ ఆమె చాలా, అయ్యా నువ్వు వచ్చుంటే ఎంత బాగుండేది, నా తమ్ముడు బతుకుండేవాడు అంటే, అప్పుడు ప్రభు అంటాడు, మా పునరుద్ధానం జీవం నేనే, నా యందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయినా బ్రతుకుతాడు. మరి అన్నప్పుడు, మరి ఈ మాట నమ్ముచున్నావా అని అన్నప్పుడు, అవును ప్రభువా, నువ్వు లోకమునకు రావలసిన దేవుని కుమారుడు అయినా క్రీస్తు అని నమ్ముచున్నానని ఆయనతో చెప్పెను. ఈ రివలేషన్ మనకు కావాలండి, ఈ ప్రత్యక్షత మనకు కావాలండి. దేవుని కుమారుడైన క్రీస్తు ఈయన ఈ లోకానికి వచ్చిన వాడని ఆ ప్రత్యక్షత మనకు కలిగి ఉంటే చాలు. 1 యోహాను 4:15 మనము ధ్యానించినట్లుగా, యేసు దేవుని కుమారుడిని ఎవడు ఒప్పుకుంటాడో వానిలో దేవుడు వచ్చి నివసిస్తాడు. ఇంగ్లీష్ లో నైకి అనే ఒక పదం ఉంది. నైకి అనే అంటే ఆ పదానికి అర్థం ఏంటంటే జయించటం, అంటే ఓవర్కమ్మస్. అంటే ఇది గ్రీకు పదా నుంచి వచ్చింది. ప్రతి క్రైస్తవుడు పరలోక ద్వారాల్లోకి ప్రవేశించినప్పుడు లోకాన్ని జయిస్తాడు. కానీ ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే, మనం భూమిపై జీవిస్తున్నప్పుడే లోకాన్ని మనము జయించగలగాలి. ఈ జయం ఎక్కడి నుంచి వస్తుందంటే, యేసు దేవుని కుమారుడని విశ్వసించువాడే జయించువాడు. క్రీస్తు దైవత్వాన్ని విశ్వసించినదే ఎవరు కూడా ఈ లోక వ్యవస్థను జయించలేరండి. క్రీస్తు దైవత్వాన్ని విశ్వసించే వ్యక్తి లోకాన్ని జయిస్తాడు. ఆయనపై ఉంచే విశ్వాసము ద్వారానే విజయం లభిస్తుంది. ఇది కేవలము ఒక అలంకారికంగా ఏదో అక్షరాల్లో రాయబడింది కాదండి. వాస్తవాన్ని మనకు కళ్ళకు కట్టినట్లుగా తెలియజేయబడిన సత్యము. మనము చూసినట్లయితే గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనములో మరి పౌలు ఈ విధంగా అంటాడు, మనలను ప్రస్తుతపు దుష్ట కాలములో నుండి విమోచింపవలనని మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకొనెను. అసలు ఎందుకు ఆయన పాపముల నిమిత్తం, మన పాపల నిమిత్తం ఆయన అప్పగించుకోవాల్సి వచ్చింది? మనము దుష్ట కాలంలో ఉన్నాం, ఈ దుష్ట యుగములో మనం ఉన్నాము. దుష్టుని చేత ఈ లోకమంతా పరిపాలించబడుతుంది. ఈ దుష్ట కాలములో ఉన్నాము గనక ఈ దుష్టుని చేతిలో నుండి, ఈ దుష్ట పరిస్థితిలో నుంచి మనం విడిపించటానికి ఆయన మనకు బదులుగా తను తాను అప్పగించుకోవాల్సి వచ్చింది. అంటే మనం దేనిని నమ్ముతామనే దానిపై మరి మన యొక్క ఆత్మీయ జీవితం ముందుకు కొనసాగుతుందండి. అంటే యేసుక్రీస్తు ప్రభు మాత్రమే
ఆయన చేసిన కార్యము మాత్రమే మన నమ్మకానికి ఆధారంగా. సిలువ యొక్క ప్రాముఖ్యత, దానిపై మరణించిన క్రీస్తు యొక్క మరి ఆ విజయము ద్వారా, మరణించి అక్కడే ఉన్నాడు ఆయన, మరణము తిరిగి లేచిన విజయము ద్వారా మనను ఈ యొక్క ప్రతి వ్యవస్థను జయించే శక్తి మానవ రూపి అయిన క్రీస్తు ప్రతి క్రైస్తవునికి లోక వ్యవస్థను జయించే శక్తిని ఇచ్చాడండి. మానవ రూపం దాల్చిన క్రీస్తునందు విశ్వాసము పాపాన్ని మరియు లోక వ్యవస్థను జయించటానికి శక్తినిస్తుంది. ఇది కేవలం పై మాట కాదు గాని ఒక ప్రగాఢమైన సూత్ర ప్రకటన. లోక వ్యవస్థ నుండి వచ్చే శక్తివంతమైన రోజువారీ ఒత్తిడులను ఎదుర్కొంటూ కూడా క్రైస్తవులు విజయవంతమైన జీవితాలను గడపగలరు. మనం భిన్నమైన బాటలో నడుస్తాము. లోక వ్యవస్థ చేత ప్రభావితం కాకుండా ఉండేందుకు మనకు తగినంత దృఢ నిశ్చయిత వచ్చేస్తుంది. మరి ఆత్మీయంగా ఉన్న క్రైస్తవులకు మరి మరి ఏదైతే లోతుల్లోకి వెళుతున్నామో ఒక భిన్నమైన స్వతంత్రతతో కూడిన ఒక వ్యవస్థ మనకున్నదండి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 2:14 పౌలు భక్తుడు అంటాడు, మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానం యొక్క సువాసనను కనపరచుచు ఆయన యందు మమ్మను ఎల్లప్పుడూ విజయోత్సవముతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ఎక్కడుందండి మనకు విజయము? క్రీస్తునందే మనకు విజయము. క్రీస్తును నమ్ముట ద్వారా మనకు విజయము. క్రీస్తు యొక్క జ్ఞానాన్ని పొందుకునుట ద్వారానే విజయము. క్రీస్తుతో సహవాసం చేయటం ద్వారానే విజయము. క్రీస్తు యొక్క అభిషేకము పొందుకునుట ద్వారానే విజయము. ఎట్లా మనం ఈ లోకంలో జయ జీవితం జీవిస్తా ఉన్నాము? క్రీస్తును గూర్చిన ఆ జ్ఞానము మనకు అర్థమవుతా ఉంది. ఆయన ఎవరో ఆ ప్రత్యక్షత మనకు బయలుపరచబడతా ఉన్నది. క్రీస్తు ఏమై ఉన్నాడో, ఆయన ఎంత శక్తివంతుడో, ఆయన సిలువలో చేసిన కార్యం ఏంటో, ఆయన నరావతారిగా భూమికి రావటానికి గల మరి ఆ మూల కారణం ఏంటో, ఇవన్నీ కూడా మనకు అర్థమవుతున్నాయి. జ్ఞాన బోధ మనకు అనుకరించబడింది. ఇదేదో లోక జ్ఞానంతో కూడింది కాదు. ఆత్మ జ్ఞానములో నుంచి మన ఆత్మ దీపము వెలిగించబడినట్లుగా, మన లోపల ఉన్న చీకటంతా పటాపంచలైపోయినట్లుగా మరి ఈ జ్ఞానము అన్ని ఏం చేస్తుందట? ఆయన యందు మమ్మను ఎల్లప్పుడూ విజయోత్సవముతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము. హల్లెలూయా. విజయ పదములు, విజయ పతాకము ఎగరవేస్తూ, విజయతో కూడిన సిల్వ ధ్వజాన్ని మనము స్థాపించుతూ మరి మరి మనం ముందుకు కొనసాగటానికి ఆ సిలువ కదా, నశించుచున్న వారికి సిలువ మరి వెర్రితనము గాని, సిలువ సువార్త వెర్రితనము కానీ, రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. లోకానికి అదేదో ఒక వింతగా, చేతగాని తనంగా మరి ఆయన నిస్సహాయుడుగా సిలువలో మరణించినట్లుగా మరి ప్రజలు, అజ్ఞానులు, కళ్ళు మూసుకుపోయిన వారు, అహంకారంతో నిండిన వారు ఆక్షేపణలు చేస్తా ఉన్నారు, ప్రేలాపనలు చేస్తున్నారు. కానీ దేవుని కుమారుని దైవత్వపు పరిపూర్ణతపై నిజమైన విశ్వాసం లేని ఈ లోక వ్యవస్థలోని అపనమ్మకాన్ని మనము జయించామండి. క్రీస్తులో మనకు లభించిన నూతన జీవంలో ఒక ఒక ప్రత్యేకత ఉంది. దేవుని విలువలకు అనుగుణంగా స్పందించటానికి మరియు సాతాను విలువలను తిరస్కరించటానికి మనకు ఒక గొప్ప సామర్థ్యము అనుగ్రహించబడింది. మనము దేవుని విలువలను స్వీకరించి వాటికి అనుగుణంగా మనము జీవిస్తుంటుండగా మనము లోకాన్ని జయిస్తాము. ఒకవేళ మరి మరి దేవునికి అనుకూలంగా జీవించకపోతే మన ఆధ్యాత్మిక జీవితంలో అశాంతి ఏర్పడి ఒక సంఘర్షణకు దారి తీస్తుందండి. ఎప్పుడు మనము మరి ఆ విజయాన్ని పొందుకోగలమంటే ఆ కంప్లీట్నెస్ లోకి మనం వెళ్లే కొలది, అండర్స్టాండింగ్ లోకి వెళ్లే కొలది, క్రీస్తు మనకు అర్థమయ్యే కొలది, ప్రత్యక్షపరచబడే కొలది మనము ఏం చేయబడుతున్నాం?
మరి నెమ్మది శాంతిని పొందుకున్నా, లేకపోతే మరి సరిగా మనకి ఏ విషయం అని అర్థం కాకపోతే గందరగోళంగా అనిశ్చితంగా ఉంటది. కానీ ఏదైనా ఒక విషయం అర్థమైందనుకో, అవగాహన కలిగిందని అది చాలా ఈజీగా అనిపిస్తుంది. క్రీస్తులో కూడా అంతే అండి. క్రీస్తు అర్థం కాకపోతే అది అయోమయ పరిస్థితి. క్రీస్తు ఎప్పుడైతే తను తాను మనకు ప్రత్యక్షపరుచుకుంటున్నాడో, వాక్యము ద్వారా తాను ఏమై ఉన్నాడో బయలుపరుచుకుంటున్నాడు, అప్పుడు మనం విజయ పదంలో నడవగలం. నిజమైన విశ్వాసం అనేది వాస్తవాలకు వ్యతిరేకంగా నమ్మటం కాదండి. అది మూల్యం చెల్లించవలసి వచ్చినప్పటికీ నమ్మటం. వి షుడ్ పే సమ్ ప్రైజ్. ఒక మరి ఏది కూడా డబ్బులు పెట్టకుండా ఈ లోకంలో మనకేమి దొరకదు. అవునా కదా? ఏది కొనాలన్నా మరి ఈ రోజు రూ. 100 నోటు కాదు, రూ. 1000 కూడా ఇలా చూసి అలా అయితే రూ. 1000 అయిపోతున్నాయండి. ఒకసారి బయట ప్రయాణం వెళ్ళొచ్చినప్పటికి 600-700, ఆటోలో వెళ్తే 600-700, కార్లో అయితే రూ. 1000 పైన. అంటే వి షుడ్ పే ప్రైస్ ఫర్ ఎవ్రీథింగ్. ఏది కొనుక్కోవాలన్నా మన డబ్బు, మన ఖరీదు, మనం ఏదో ఒకటి మనం మూల్యం చెల్లించాల్సింది. కానీ మూల్యము ఈ లోకంలో క్రీస్తు కొరకు జీవించటానికి మనం ఒక మూల్యము చెల్లించవలసి వచ్చినా సరే, ఆ మూల్యం ఏంటి? ఒకవేళ మన ప్రాణాన్ని అర్పించవలసి వచ్చినా సరే ఆయన నమ్మగలగటము. ఆయనే రక్షకుడు, ఆయనే విమోచకుడు, ఆయనే మృతి గెలిచి లేచిన పునరుద్ధానుడని మనము నమ్మటం. ఏ పరిస్థితులు ఎలా ఉన్నా కూడా కేవలము క్రీస్తును నమ్మగలిగితే చాలండి. నిజంగా ఈ నమ్మకం అనేది నాకు ఎంత ఆశ్చర్యం అనిపిస్తుందండి. 5:29లో కూడా ఈ క్రీస్తు ప్రభువు చెప్తాడు. అక్కడ వాళ్ళు వచ్చి, అయ్యా మేము దేవుని క్రియలు ఇచ్చేయాలంటే ఏం చేయాలి యూదులు చదువుతారు. అప్పుడు ప్రభు చెప్తాడు, నన్ను నమ్ముటే దేవుని క్రియ అంటాడు. అసలు ఏమి చెప్పలే అక్కడ. మీరు వెళ్ళి అదిగో ఆ విధానం చేయండి, ఈ విధానం చేయండి. అంతకుముందు బోల్డని ఆజ్ఞలు, బోల్డని విధానాలలో మరి అక్కడ బలులు, అర్పణలు, మరి అనేక రకాల ఆ యొక్క బలులు కదా, 5 రకాలైన బలులు అర్పించాడు వాళ్ళు. పాప పరిహారార్థ బలి, అపరాధ పాప పరిహారార్థ బలి కదా, ఇంకా చాలా బలులు ఉన్నాయి కదా. ఈ బలులేం చెప్పట్లా ప్రభు అక్కడ. ఇగో ఇలా చేయండి, అలా చేయండి, అవేం చెప్పట్లా. దేవుని క్రియ జరిగించటం అంటే ఏమీ లేదు. నన్ను నమ్మండి అంతే. నేను క్రీస్తుని, ఈ లోకానికి వచ్చిన దేవుని కుమారుడని నమ్మండి అంతే. అదే దేవుని క్రియ. దేవుని క్రియలు జరిగించాలంటే ఇంకా ఏం చేయాలని, ఆయన ఏం చెప్తాడోనని వారు ఎదురు చూస్తూ వచ్చారు. కానీ ప్రభు సింపుల్ గా చెప్పాడు, నన్ను నమ్మండి, నేను దేవుని కుమారుడని నమ్మండి, నన్ను మెస్సియాని నమ్మండి, నేను క్రీస్తుని నమ్మండి, ఈ లోకానికి రక్షించడానికి వచ్చిన మరి మరి ఆ యొక్క రక్షకుడని మీరు నమ్మండి అని ఎంతో సింప్లిఫై చేసి చెప్తా ఉన్నాడు. దేవుడు చెప్పిన సత్యము ఆధారంగా ఇది కార్యరూపం దాలుస్తుందండి. ఈ మనం మొదట క్రీస్తు యొద్దకు వచ్చినప్పుడు కలిగిన విశ్వాసం మాత్రమే కాదు గాని, ఇది జీవితం పట్ల దేవుని విధానాలకు అనుగుణంగా క్షణ క్షణము ఆయనపై ఉంచే నమ్మకము కదా. చాలా సార్లు క్రైస్తవులు దేవుని ఎందుకు నమ్ముకున్నాను అంటే వేరే మతంలోంచి క్రీస్తులోకి దేవుని ఎందుకు నమ్ముకున్నాను, ఎన్ని కష్టాల, ఎన్ని బాధల, ఎన్ని శ్రమల. వాళ్ళెవరో చెప్పారు, క్రీస్తు దగ్గరకు వస్తే మీ జీవితం చాలా హాయిగా ఉంటది, చాలా సుఖమయంగా ఉంటది, మీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి, డబ్బులకు కొద ఉందని చెప్పారు, అందుకని మేము క్రీస్తును నమ్ముకున్నాం. ఇదిగో ఇట్టి విధంగా మరి ఈ బాధలు పడాలని మాకు తెలిస్తే మేము ఇక్కడికి వచ్చేవాళ్ళమే కాదని వాపోయే వాళ్ళు కోకొల్లలు ఉన్నారు. కానీ కొద్ది మందిలో అసలు ఎంత స్ట్రాంగ్ విశ్వాసం ఉంటదంటే, క్రైస్తవుల్లో కూడా, క్రైస్తవ కుటుంబంలో పుట్టిన వారికి కూడా అటువంటి విశ్వాసం కలగదండి. మన దగ్గర అటువంటి మరికలు ఉన్నారు కదా. ఒక షారోన్, ఒక రేణు దెబోరా, ఒక ఎస్తేర్, మరి సూర్య, నా 2 డాటర్స్, మరి ఇప్పుడున్నటువంటి ఎస్తేర్, అభిషేక్ తల్లి ఎస్తేర్ కదా. వీరందరూ కూడా క్రీస్తులో రక్షింపబడిన వారే, క్రీస్తు కొరకే జీవిస్తా ఉన్నారు. హల్లెలూయా కదా. వాళ్ళు ఎన్ని బాధలు పడి ఉంటారు ఈ విశ్వాస యాత్రలో. దేవుని నమ్ముకున్నందుకు ఎన్ని బాధలు. నా 2 కూతుళ్ళైతే
ఎన్ని శ్రమలు పెట్టబడ్డారోనండి. వాళ్ళతో పాటు నేను కూడా శ్రమ పట్టబడ్డా. నేను కూడా దూషింపబడ్డా. వాళ్ళని ఆత్మీయ స్థితిలోకి నడిపించే కొలది వారి ఇంట్లో నుంచి నాకొచ్చే పోరాటాలు, వాళ్ళ ఇల్లు వారందరూ కూడా, వాళ్ళ ఇంటి వారందరూ కూడా నాకు పగవారయ్యారు. నన్ను ఎంత దూషించారు అంటే, ఎన్ని తిట్లతో నన్ను మరి తిట్టుంటారంటే చెప్పొద్దండి. నిజం. ఎన్ని తిట్లు తినుంటానో వాళ్ళిద్దరి కోసం నేను. మరి అట్టి విధంగా ఆ బిడ్డలిద్దరూ స్ట్రాంగ్ ఫెయిత్ తో నిలబడ్డారు. వెనుతిరుగు చూడలా. వాళ్ళు ఎంత కొట్టారో, ఎంత హింసించారో గృహంలో, వాళ్ళు ఎంత బాధ పెట్టారో, దే హావ్ నెవర్ లుక్ బ్యాక్ ఫర్ ద సేక్ ఆఫ్ క్రైస్ట్. దేవుని నమ్ముకున్నారు. వారికి ఒక సత్యము బయలుపరచబడింది. దానిని బట్టి మరి వాళ్ళు క్రీస్తులో తీర్మానములో స్థిర చిత్తులుగా ఉన్నారు. అంటే దేవుని విధానాలకు అనుగుణంగా క్షణ క్షణం ఆయనపై ఉంచే నమ్మకం మన ఆధ్యాత్మిక జీవితంలో దేవుని వాక్యానికి సత్యాన్ని వెల్లడించే పాత్ర ఉందండి. పాపం యొక్క శక్తిని మరియు ఆ పాపాన్ని ఎదుర్కోగల క్రీస్తు శక్తిని అది మనకు అనుగ్రహింప చేస్తుంది. దేవుని వాక్యములో ఆయన అనుగ్రహించిన వాగ్దానాలపై విశ్వసించుట ద్వారా పాప సంబంధితమైన సమస్యలను కూడా జయించే శక్తి మనకు అనుగ్రహించబడుతుంది. హల్లెలూయా. ఎలా ఈ జయ జీవితం అంటే క్రీస్తును నమ్ముటే కదా. ఆయన చేసిన బలియాగాన్ని నమ్ముటే, ఆయన లోకానికి వచ్చిన నరావతారాన్ని నమ్ముటే, ఇక మనం చేయవలసింది ఏం లేదు. చేయవలసిందంతా ఆయన సిలువలో చేశాడు. ఇట్ ఈస్ ఫినిష్డ్ అన్నాడు. హి హాస్ ఫినిష్డ్ ఎవ్రీథింగ్. ఆయన ఏం చేయాలి అది చేసి ముగించాడు. నా చేయుటకు నువ్వు నా చేతికి ఇచ్చిన పనిని ఈ భూమి మీద సంపూర్ణంగా నయ్యా అని తండ్రికి కూడా రిపోర్ట్ ఇచ్చేసాడు. ఆయన చేయవలసి దేని నిమిత్తం ఈ భూమి మీదకి వచ్చాడు, ఆ 3.5 సంవత్సరాలు ఆయన చేయవలసిందంతా చేశాడు. అద్భుతాలు చేశాడు, స్వస్థతలు చేశాడు, రాజ్య సువార్త ప్రకటించాడు. అవునా కదా. మరి వాళ్ళు చేసే ఎదుర్కోలంతా భరించాడు. మరి ఆయన ఏ దేని నిమిత్తముగా ఆయన వచ్చాడు, హీ హాస్ డన్ ఎవ్రీథింగ్. ఆయన కంప్లీట్ గా ఇట్ ఈస్ ఫినిష్డ్ అని చెప్పేశాడు. నిజంగా ఆయన ముగించేశాడు. హల్లెలూయా. కానీ నీ మీద నా మీద ఒక బాధ్యత ఉంది. క్రీస్తును నమ్మే మనలో ఒక బాధ్యత ఉంది. ఏంటది? సమస్త మనుషులను శిష్యులుగా చేసే బాధ్యత ఉంది. యేసు దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప ఎవడు లోకమును జయించిన వాడు. లోకమును జయించావా నువ్వు? ఏం చేయాలి? నువ్వు పొందుకున్న జయ జీవితాన్ని ఎదుటి వారికి పంచిపెట్టాలి. క్రీస్తులో ఉన్న మంచితనము, క్రీస్తులో ఉన్న ప్రేమ, క్రీస్తులో ఉన్నటువంటి ఆ సమృద్ధి, క్రీస్తు ఏమి చేశాడో ఆ సిలువలో చేసిన ఆ కార్యము, నీవు ఎట్టి విధంగా విమోచించబడ్డావు పాపం నుంచి, రోగము నుంచి, ఈ యొక్క దరిద్రత నుంచి, అవునా కాదా, ఈ శాపగ్రస్తమైన స్థితి నుంచి, నిత్య మరణా నుంచి నిన్ను ఎలాగన ప్రభు విమోచించాడు. నీ కొరకు ఈ లోకానికి వచ్చి ఆయన ఏమి కార్యం చేశాడని నీకు అర్థమయ్యి ఆయనను నమ్మావో దానిని ఎదుటి వారికి బద్దులమై ఉన్నామండి. అది మనలో పెట్టుకుంటే ఇది ఎంత దండగైన పని అంటే శుద్ధ దండగ. మనలోనే క్రీస్తులో రక్షింపబడ్డాను, నేను క్రీస్తులో రక్షింపబడ్డాను. మీరు చెప్తే నమ్మరు. ఎస్తేరు నా కూతురు దాదాపు 100 మందిని రక్షణలోకి నడిపించిందండి. 100 మందిని బాప్తీసు స్థితిలోకి నడిపించింది. తన యవ్వన కాలంలో పెళ్ళయ్యేంత వరకు కూడా అవిశ్రాంతంగా దేవుని కొరకు పని చేసింది. నిజంగా ఇది గొప్ప సాక్ష్యము. ఆ స్కూల్లో ఉన్న పిల్లలు, ఆ స్కూల్ మేట్స్ ఎవరెవరున్నారో అందరికి సువార్త ప్రకటించడం, వాళ్ళని తీసుకొచ్చి బాప్టిస్ట్ చర్చ్ నారాయణగూడలో బాప్తిసం ఇవ్వటం. ఇప్పుడు కూడా దాదాపు 50 మంది పిల్లలు మరి దేవునిలో కొనసాగుతున్నారు. చాలా మంది వెనక్కి వెళ్ళిపోయారు కానీ వాళ్ళందరూ కలిసి ప్రతిదినము ఆన్లైన్ లో ప్రేయర్ లో గడుపుతా ఉంటారు. నిజంగా అసలు ఆ బిడ్డ ఎన్ని కష్టాలు ఉన్నాయో జీవితంలో గాని దేవుని పనులు వెనకబడలేదు. బయటకు వచ్చి ఎక్కడ సువార్త ప్రకటించట్లేదు, ఎక్కడ దేవుని మాటలు పలకటం లేదు కానీ దేవుని కొరకైన స్ట్రాంగ్నెస్ లో మరి తన అనుర్జిన జీవితంలో ఒక సాక్ష్యం ఉందండి. ఇదిగో నేను నమ్ముకున్న ఈ దేవుడు ఇంత శక్తిమంతుడని తన తోటి వారందరికీ చెప్పి తను ఎక్కడ
లేకపోతే అక్కడ దేవుని కొరకు సాక్షిగా నిలబడింది. ఇప్పుడు కూడా తనకున్న కుటుంబ జీవితంలో విశ్వాసము, ప్రార్థన ద్వారానే ప్రతి పరిస్థితిని ఎదుర్కోగలగలుగుతుంది. హల్లెలూయా! మరి రేణు కూడా అంతే. దెబోరా కూడా ఆ దెబోరా అన్న నామకరణం చేయబడినందుకు ఎంత ధైర్యము గల ఆత్మతో ముందుకు కొనసాగుద్దో. మనం చేయవలసిన పని ఇదేనండి. క్రీస్తులో మనము ఏది పొందుకున్నామో దానిని ప్రకటించబద్దులమైన, క్రీస్తు కొరకు మనం సాక్షులుగా ఉండబద్దులమైన, ఆయనే దేవుని కుమారుడు, యేసే దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప ఎవడి లోకాన్ని జయించాడంటే, ఇక లోకాన్ని జయించాలంటే మనకి ఇక ఎక్కడ కారణం లేదండి. ఈ లోకంలో ఉన్న పరిస్థితులు జయించాలంటే ఎంత కష్టమైన పని. ఒక చిన్న దాన్ని కూడా మనం జయించలేం. బట్ వీఆర్ ద ఓవర్కమర్స్. పాపాన్ని అధిగమించేవారు, సిక్నెస్ ని అధిగమించేవారు. అవునా కదా? సిక్నెస్ వస్తే అక్కడే మూల పడి ఉంటామా? ప్రార్థన ద్వారా, వాక్య పఠనము ద్వారా తిరిగి మరి ఆ యొక్క నిరంతరము ఆ వాక్యాన్ని వల్లవేయటం ద్వారా తిరిగి మనము డబుల్ పోర్షన్ ఆఫ్ శక్తిని పొందుకుంటాము. హల్లెలూయా! ప్రస్తుతం నా పరిస్థితి చూస్తే గనక నేను ఆహారము కంప్లీట్ గా తినలేకపోతున్నాను. అంటే ఉప్పు, కారం లేకుండా తినాలి. ప్రస్తుతం నాకున్నటువంటి సిక్నెస్ ని బట్టి ఎక్కువ తినలేకపోతున్నాను. ఆ ఊరికి ఆకలి అవుతా ఉంది. చాలా నీరసం, బలహీనం అయిపోతా ఉన్నాను శారీరక రీతిగా. బట్ విన్ మై స్పిరిట్ నేను ఎంత స్ట్రాంగ్ గా ఉన్నానంటే చెప్పొద్దు. హల్లెలూయా! అంటే క్రీస్తుని ఎరుగుట ద్వారా, ఆ ప్రత్యక్షతను మనం పొందుకొనుట ద్వారా, మరి అసలు ఆయనలో ఉన్న విజయాన్ని మనం అనుభవించుట ద్వారా, మరి మన జీవితాలు మరి విజయ పదంలో నడుస్తున్నాయండి. వి ఆర్ ఓవర్కమర్స్ ఆన్ ద సిన్, సిక్నెస్, పావర్టీ, ఇన్ ద ఆన్ ద డెత్ ఆల్సో. హల్లెలూయా! వి ఆర్ ద ఓవర్కమర్స్. ప్రతి పోరాటాన్ని మనం జయించు వారము. ప్రాముఖ్యంగా శరీర కార్యాలను జయించిన వారము. మరి ప్రాముఖ్యంగా సాతాను యొక్క మరి వాటి కుట్రను జయించిన వాడు. అపవాది క్రియలను ప్రభు ఎలాగునో లయపరిచాడో మనము కూడా శక్తి పొందుకున్న వారము. హల్లెలూయా! హల్లెలూయా! అట్టి విధంగా క్రీస్తును మనం ఎరిగి ఉన్నాం. దేవుని కుమారుడని ఎరుగువాడు తప్ప ఇక జయించేవాడు ఈ లోకంలో లేడు. దానికి మరి కారణం ఏంటి? మనలో విశ్వాసం జనింపబడతా ఉంది. విశ్వాసము ద్వారా మనము సమస్తాన్ని జయిస్తున్నాం కదా! నమ్మటం, విశ్వసించటం. ఒకటి మనకు బయలుపరచబడింది. మనం నమ్మి అంగీకరించాము. కానీ ఆ విశ్వాసంలో మనం కొనసాగుతున్నాము. లోకమును జయించిన విజయము మీ విశ్వాసమే. లోకాన్ని జయించడానికి కారణము క్రీస్తును నమ్ముటే. ఆయన నమ్ముట ద్వారానే నీకు జయ జీవితం అనుగ్రహించబడింది. హల్లెలూయా! ఈ రెవల్యూషన్ కలిగిన వారమై, ఈ ప్రత్యక్షత పొందుకున్న వారమై, క్రీస్తులో మనము బలవంతులుగా, విజయ వీరులుగా కొనసాగటానికి దేవుడు తన కృప మనకు అనుగ్రహింప చేయును గాక. ఆమేన్. దేవునికే మహిమ కలుగును గాక.